ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. మాతృదేవో భవ పితృదేవ గురుదేవతో భవ కులదేవతోభ్యో నమ. గ్రామదేవతోభ్యో నమ. తపస్వి జ్యోతిషాలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సోదర రుణం కోసం. సోదర రుణంలో ఎలా వస్తుందంటే, తన రక్త సంబంధికులతో అంటే తన సోదరులతో వివాదాలు పెట్టుకోవడం, వారి స్వార్జితం పైన ధనం తన అవసరాలకు వాడుకోవడం, లేదా వారికి చెందవలసిన ధన కనుక వస్తు వాహన భూగృహ వంటి వాటిని తీసుకోవడం వల్ల సోదర రుణం ఏర్పడుతుంది. ఈ రుణం కలిగిన వ్యక్తి దారిద్ర్యం పొందుతాడు. తన జీవిత కాలమంతా శ్రమించిన మనశ్శాంతి పొందడు. అతడి కుటుంబంలో భార్య లేదా భార్య వైపు బంధువులు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది. జీవిత చివరి దశలో ఈయన దీనస్థితి పొందుతాడు. ఈ సోదర రుణం మీ జాతకంలో ఉందో లేదంటే